నమస్తే, వెల్కమ్ టు ఎస్జీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు కృషి. వాటర్ ట్యాంక్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుకకు హాజరైన మంత్రి లోకేష్. కంకిపాల్లోని ఆయన కన్వెన్షన్లో జరిగిన ఈ వివాహ మహోత్సవ వేడుక. సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి క్షేత్రంలో గోడకు 7 భక్తులు మృతి. ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం. కాంగ్రెస్ నేతలకు బీజేవైఎం కార్యకర్తలకు మధ్య ఘర్షణ, తీవ్ర ఉద్రిక్తత. పోలీసులు జోక్యం చేసుకున్న ఇరుపక్షుల మధ్య కొనసాగిన బాహాబాద్. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తూ ఉన్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. అమరావతి అభివృద్ధి చెందితే యువతకు ఉద్యోగాలు వస్తాయని, ఇంటికొక ఉద్యోగం వస్తే పేదరికాన్ని జయించవచ్చని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకే విధమైన ఆలోచనతో ముందుకు వెళ్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. బుధవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ కనకదుర్గా నగర్ పార్క్ ఏరియాలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యల్ని ఆయన స్వయంగా పరిశీలించి వాటిని పరిష్కరించాల్సిందిగా ఆయా విభాగాల అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం డివిజన్లో సుమారు 3 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రేపు మే 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతికి రానున్నారని తెలిపారు. ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతి అని స్పష్టంగా చెబుతూ లక్షల కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనుల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. భవిష్యత్తులో కూడా అనేక వందల కోట్ల రూపాయలని అమరావతి అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంజూరు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తాడి బాబురావు, గద్దె రమేష్, సీతారామయ్య, దాడి సుబ్బారావు, యలమంచిలి పండు, గుత్తికొండ మోహన్ రావు, జనసేన నాయకులు బండి కోమలి, గన్రాజు సత్యనారాయణ రాజు, కోటిరెడ్డి, గుంజా యేసు తదితరులు పాల్గొన్నారు. రెండవ తారీఖున ప్రైమ్ మినిస్టర్ గారు వస్తూ ఉన్నారు అమరావతికి. ఈసారి అమరావతిని పూర్తి చేయడానికి, అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక రాజధాని అనే నిర్ణయం తీసుకోవడానికి సుమారు 1,00,000 కోట్లకు పైగా విలువ కలిగిన వర్కులకి శాంక్షన్లు ఇవ్వడానికి, రానున్న 4 సంవత్సరాలు కూడా మరిన్ని కోట్ల రూపాయలు ఇచ్చి అమరావతిని అభివృద్ధిపరచడానికి. అమరావతి అభివృద్ధి అనేది ఒక అమరావతి నగరం అభివృద్ధి కాదు. ఆ నగరం పెరిగే కొద్దీ రాష్ట్రం యొక్క స్తోమత కూడా పెరుగుద్ది. రాష్ట్రానికి స్థిరాస్తులు పెరుగుతాయి. తద్వారా అనేక మందికి, వేలాది మందికి యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఒక కుటుంబంలో ఒక బిడ్డకు ఉద్యోగం వస్తే ఆ కుటుంబం అంతా కూడా పేదరికం నుంచి బయటపడినట్టు అనేక రకాలుగా. అలాంటి దూరదృష్టి, విజన్ కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనకి ఇవాళ సహకరిస్తున్న మోడీ గారి యొక్క ఆలోచనలు కూడా మనస్ఫూర్తిగా మోడీ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, వీళ్ళిద్దరి సఖ్యతతో, వీళ్ళిద్దరి ఐక్యతతో, వీళ్ళిద్దరి యొక్క అభిప్రాయాలతో మన ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే ఒక ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దబడాలనే ప్రగాఢమైన కోరిక, రానున్న యువతకి అవకాశాలు కల్పించే రాష్ట్రంగా ఉండాలా, మన బిడ్డల భవిష్యత్తులు బాగుండాలా, ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ కూడా భవిష్యత్తు బాగుండాలన్న ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ కృషికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలిపే విధంగా రేపు 2వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఆ యొక్క కార్యక్రమానికి వచ్చి ఆయన్ని, ప్రధానమంత్రి గారిని ఆనందింపజేయాలని చెప్పి నేను ప్రజలందరూ మీ ద్వారా కోరుతాను. దాదాపుగా ఈ 3 కోట్లతో ఈ వాటర్ ట్యాంక్ కూడా ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. ఇది ఎప్పటి నుంచో కోరిక. ఆ కోరిక మరి ఎమ్మెల్యే గారు ఇవాళ భూమి పూజ చేయడం వల్ల ఆ కోరిక నెరవేరింది. మరి దీన్ని అతి త్వరలోనే కంప్లీట్ చేసి ఈ ప్రాంత వాసులకు అందరికి కూడా ఈ పక్కన కాలనీలన్నీ కూడా మనకి పక్కన గణేష్ నగర్, కామరేజ్ నగర్, కరెన్సీ నగర్, రామచంద్ర నగర్, నాగార్జున నగర్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో కాలనీలు. అటు నాగార్జునలో ఉన్న ట్యాంక్తో పాటు ఇది కూడా టు బి డెవలప్డ్ ఏరియా కాబట్టి రాబోయే రోజులకి ఇబ్బంది లేకుండా 30 సంవత్సరాలు సుమారుగా
40 సంవత్సరాల విజన్ దృష్టిలో పెట్టుకుని ఈ ట్యాంక్ ఏర్పాటు చేస్తున్నందుకు మరి వాళ్ళ ఎమ్మెల్యే గారు చేతుల మీద భూమి పూజ జరిగినందుకు వారికి మా అందరి తరఫున అన్ని కాలనీల తరఫున ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియజేస్తామన్నాము. అలాగే ఎమ్మెల్యే ఎలక్ట్ అయిన గత 10 నెలల నుంచి కూడా వివిధ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ అన్ని కాలనీలు విజిట్ చేస్తూ ప్రతి కాలనీ ఈ 3వ డివిజన్కి సంబంధించి పర్టికులర్గా సుమారుగా 5 కోట్ల వర్కులు రోడ్లు వేయించడం జరిగింది. ఒక 70-80 లక్షల రూపాయలు ఈ పార్కుల డెవలప్మెంట్ కూడా అభివృద్ధి కూడా చేయడం కూడా జరిగింది. అలాగే ఈ వాటర్ ట్యాంక్ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎమ్మెల్యే గారు ఈ డివిజన్ని అడాప్ట్ చేసుకున్నారు ఆయన. అలాగే ముఖ్యంగా అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మహానాడు రోడ్డు సైడ్ డ్రైన్లు, అలాగే ఈ పంటకాలువ డ్రైను, గుంటతిప్ప డ్రైను, మరి విజయవాడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఆటోనగర్కి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మరి మన ఆటోనగర్ రోడ్డు కానివ్వండి, బల్లెవారి రోడ్డు కానివ్వండి, వేరే రోడ్లు కానివ్వండి అన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా వారికి సంబంధం లేకపోయినా కూడా శక్తి కళ్యాణ మండపంలో సుమారుగా 4 కోట్లతో ఆ రోడ్డు మరి ఎమ్మెల్యే గారే ఒట్టుబట్టి సిఆర్డీఏ కమిషనర్ గారిని ఒప్పించి ఆ రోడ్డు శాంక్షన్ చేయించారు. అది ఓపెన్ కూడా అయ్యి చాలా బ్రహ్మాండంగా అందరూ కూడా పబ్లిక్కి చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి గత 10 నెలల నుంచి ఎలా చేశారో రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతాలని మన ఒక్క డివిజనే కాకుండా అన్ని డివిజన్లు కూడా అభివృద్ధి చేయడానికి మరి భగవంతుడు ఆయనకి శక్తి ప్రసాదించి మనందరూ కూడా మేలు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుకకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. కృష్ణా జిల్లా కంకిపాడులోని ఆయన కన్వెన్షన్లో జరిగిన ఈ వివాహ మహోత్సవ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. రేవంత్ రెడ్డి రాకను పురస్కరించుకొని మంత్రి లోకేష్ ఇతర టీడీపీ ప్రజాప్రతినిధులు పుష్పగుచ్చం అందించి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి నారా లోకేష్ నూతన వధువరులు నిహార్ శ్రీసాయి నర్మదలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో గోడకూలి 7 భక్తులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బుధవారం స్వామివారి నిజ రూపాన్ని దర్శించుకునేందుకు గాను పెద్ద ఎత్తున భక్తులు తరలిరాగా అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి క్యూ లైన్లో గోడకూలి భక్తులు చనిపోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనలో గాయాలైన వారికి అత్యవసర వైద్య సేవలు అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఘటన గురించి తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు, జిల్లా అధికారులు, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డోలా బాల వీరాంజనేయ స్వామి, అనిత, అనకాని సత్యప్రసాద్, ఎంపీ భరత్, సింహాచల దేవాలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజుతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఘటన జరిగిన తీరు, క్షతగాతులకు అందుతున్న వైద్య సహాయం వివరాలు తెలుసుకున్నారు. గోడకూలిన ఘటనపై 3 సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి గాను 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు. అలాగే గాయపడ్డ వారికి 3 లక్షల సహాయం ఇవ్వాలని నిర్ణయించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. మరోవైపు గోడకున్న ప్రదేశంలో శిథిలాలను వెంటనే తొలగించి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భక్తులు భయాందోళన చెందకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో గోశాల నిర్మాణం ప్రధాన ధ్యేయంగా గోసేవ సంరక్షణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం పనిచేస్తోందని గోసేవ సంరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ వర్మ ఠాకూర్ తెలిపారు. గోసేవ సంరక్షణ కార్యవర్గాన్ని రాష్ట్ర స్థాయి నుండి పార్లమెంటు, అసెంబ్లీ, గ్రామస్థాయి వరకు విస్తరించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఆ క్రమంలోనే గోసేవ సంరక్షణ రాష్ట్ర స్థాయి తొలి సమావేశాన్ని విజయవాడలో ఏర్పాటు చేశామని వివరించారు. గోసేవ సంరక్షణ రాష్ట్ర స్థాయి సమావేశం గాంధీనగర్లోని హోటల్ ఐలాపురంలో నిర్వహించారు. ఈ సమావేశానికి గోసేవ సంరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ వర్మ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ శ్రీ అవిముక్తేశ్వరానంద స్వామి శంకరాచార్యుల వారి గురూజీ దివ్య ఆశీస్సులతో గోమాత సేవ పరిరక్షణ లక్ష్యంతో గోసేవ సంరక్షణ ఆంధ్రప్రదేశ్ శాఖ పనిచేస్తోందన్నారు. భారతదేశ వ్యాప్తంగా 3 లక్షల గోశాల నిర్మాణమే లక్ష్యంగా గురూజీ గోసేవ సంరక్షణ పనిచేయాలని సూచించారన్నారు. ఆయన ఆశీస్సులతో భారతదేశంలో తక్షణమే 5,000 గోశాల నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో సైతం 175 నియోజకవర్గాల్లో గోశాల నిర్మాణాలు చేసి ఒక్కొక్క గోశాలలో 108 గోవులను ఉంచేలా చర్యలు చేపడతామన్నారు. గోశాల నిర్మాణానికి ప్రతి నియోజకవర్గంలోనూ 10 నుండి 15 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ పరంగా కేటాయించాలని కోరుతామని, ప్రభుత్వం సహకరిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ప్రభుత్వం సహకరించకపోయినప్పటికీ గోశాల నిర్మాణానికి కావలసిన స్థలాన్ని ప్రతి నియోజకవర్గంలోని లీజుకు తీసుకుని అయినా నిర్మాణాలు చేపడతామన్నారు. గోసేవ సంరక్షణ ఆంధ్రప్రదేశ్ శాఖ త్వరలోనే ప్రభుత్వాన్ని కలిసి గోశాల నిర్మాణంపై సహకరించాలని వినతి పత్రాన్ని అందజేస్తామన్నారు. ఈ రాష్ట్ర స్థాయి సమావేశంలో భాగంగా పలు పార్లమెంట్, నియోజకవర్గ స్థాయిలో గోసేవ సంరక్షణ బాధ్యులను నియమించి నియామక పత్రాలను అజయ్ వర్మ ఠాకూర్ అందజేశారు. స్వామివారు నన్ను నియమించడం జరిగింది. దాని ద్వారా మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వల్ల మేము కొన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 పార్లమెంటు నియోజకవర్గాలకి సభ్యుల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సభ్యుల ద్వారా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గాల వారీగా సభ్యులను ఏర్పాటు చేసి, అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలుగా
అలాగే మండల స్థాయిలో సభ్యులను ఏర్పాటు చేసి అక్కడి నుంచి గ్రామ స్థాయిలో 5 సభ్యులుగా గ్రామ స్థాయి వరకు మా సంస్థని తీసుకెళ్ళి రాబోయే 3 నెలల్లో ఈ సంస్థాగతంగా అందరినీ నిర్మాణం చేసుకొని మా గురూజీ గారు భారతదేశంలో 3 లక్షల గోశాల నిర్మాణం చేయాలనే సంకల్పంతో మొట్టమొదటిగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా భారతదేశం మొత్తం 5,000 గోశాలలు నిర్మాణం చేయడానికి సంకల్పించారు. దాని నిమిత్తం మన ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో 175 గోశాల నిర్మాణం చేయడానికి సంకల్పించి ఈరోజు మొట్టమొదటి సమావేశం విజయవాడ నగరంలో ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి చేయడం జరిగింది. ఈ గోశాల నిర్మాణం ఎలా చేయాలి అనే దాని మీద మాకు కొంత గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఉన్న ఉమ్మడి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోవులకి ప్రాధాన్యత ఇస్తూ గోశాల నిర్మాణం చేయాలనే సంకల్పం ప్రభుత్వానికి కూడా ఉంది. దాని తరపు నుంచి మేము ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 15 ఎకరాల వరకు గోశాల నిర్మాణానికి ప్రభుత్వ భూముల్ని అడుగుదామని సంకల్పం చేసుకున్నాం. దాని నిమిత్తం మా నిర్మాణం మొత్తం అయిన తర్వాత ప్రభుత్వానికి మేము ఒక వినతి పత్రం పెట్టుకొని వినతి పత్రం ద్వారా వారిని అడగటం జరుగుతుంది. ప్రభుత్వం కనుక సానుకూలంగా స్పందించి మాకు భూములు ఇస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఒకవేళ అటువంటి కార్యక్రమం వాళ్ళు మాకు సహకరించకపోయినా మా సంకల్పం మాత్రం ఆగదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మేము మా గురువుగారు కూడా ఏం చెప్పారంటే ఒకవేళ అటువంటి పరిస్థితి రాని సందర్భంలో ఒక 10 నుంచి 15 ఎకరాలు లీజుకు తీసుకొని అయినా సరే గోశాల నిర్మాణం చేయాలనే సంకల్పం చేసుకొని ఉన్నాం. ప్రభుత్వం వారు పూర్తిగా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా. అలాగే గోవులకు కూడా గోశాలలో ఒక 108 గోవులు ఒక గోశాల కింద పెట్టుకున్నాం. ఒకవేళ 108 నిండిన తర్వాత అవసరమైతే ఇంకో గోశాల నిర్మాణం చేస్తాం తప్ప ఆ గోవుల్ని పెంచి ఇబ్బడిమిబ్బడిగా చిందరవందరగా చేసే పరిస్థితి లేకుండా ఒక సంకల్పం చేసుకొని 108 గోవులు పెట్టాలనేది ఒకటి పెట్టుకున్నాం. అలాగే ఆ గోశాలకి ప్రతి గోశాలకి ఒక నామధేయం ఏర్పాటు చేశారు. దాని పేరు రామధామం అనే పేరుతో గోశాల నిర్మాణం జరుగుతుంది. ప్రభుత్వం వారు కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాం. భారతదేశంలో మేము కోరుకునేది ఏంటంటే గోవును చట్టరీత్యా గోమాతగా చట్టం చేయాలని చెప్పి మేము భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలని కోరుతా ఉన్నాం. దానికి అనుకూలంగా భారతదేశంలో మొట్టమొదటిగా మహారాష్ట్ర ప్రభుత్వం గోవుని గోమాతగా తీర్మానం చేస్తూ చట్టం చేసింది. దానికి అలాగే మధ్యప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం కూడా గోమాతగా తీర్మానం చేయడం జరిగింది. మా గో సంస్థ తరపు నుంచి ఆ 2 రాష్ట్రాలకి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఆసియా యోగా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి గోల్డ్ మెడల్ తన ద్వారా రావడం తన ఎంతో గర్వకారణంగా ఉందని ఆసియా యోగా స్పోర్ట్స్ ఛాంపియన్ బి శిరీష వెల్లడించారు. అత్యుత్తమ సాంకేతికత మరియు భాగస్వామ్యాన్ని ప్రదర్శించి కళాత్మక యోగాసన పేరు ఈవెంట్లో గెలవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ గెలుపుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 2వ ఆసియా యోగా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి గోల్డ్ మెడల్ సాధించిన బి శిరీష బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తాను మన దేశానికి బంగారు పథకం తీసుకురావడం తనకు ఆనందాన్ని ఇచ్చిందన్నారు. యోగా స్పోర్ట్స్ ఆసియా అంతటా ఉన్న ప్రతిభావంతులైన యోగులను ఒకచోట చేర్చిందని, ఈ స్పోర్ట్స్లో అసాధారణ నైపుణ్యం మరియు అంకిత భావాన్ని ప్రదర్శించడం వల్లే మన దేశానికి గోల్డ్ మెడల్ వచ్చిందన్నారు. ఈ ఛాంపియన్షిప్కు నా ప్రయాణం, కృషి, పట్టుదల, యోగా పట్ల మక్కువతో ముందుకు సాగిందన్నారు. మద్దతిచ్చిన కుటుంబానికి, కోచ్లకు కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ యోగాను ప్రపంచ వ్యాప్తంగా ప్రోత్సహించడం, దాని ప్రయోజనాలు, సాంస్కృతిక ప్రాముఖ్యతను ప్రచారం చేయడం కొనసాగిస్తారన్నారు. ఇంటర్నేషనల్ ప్లేయర్ ఇన్ యోగా ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా మీడియా ప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక క్రింది స్థాయి నుండి ఎదిగినటువంటి ప్రతి క్రీడాకారుల వెనుక మీడియా వాళ్ళ సపోర్ట్, మీ ప్రోత్సాహము, మీరిచ్చేటువంటి అభినందనలు, అదేవిధంగా మీరిచ్చేటువంటి స్వరము, మీ ఊతము మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అదే ఈరోజు మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టడం జరిగింది. కాబట్టి మీ అందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఆ విషయంలో. అలాగే నా పేరు శిరీష, నేను ఇంటర్నేషనల్ యోగా ఛాంపియన్ని. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో బంగారు పథకాలను సాధించడం జరిగింది.
దానికి నేను భారతదేశానికి ఈరోజు ఈ బంగారు పథకాన్ని తీసుకొచ్చినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుండి పోటీ చేసినటువంటి నేను భారతదేశం తరపున ఎన్నో దేశాలు, సుమారుగా 15 దేశాలు పోటీపడి నిర్వహించినటువంటి సెకండ్ ఏషియన్ యోగా స్పోర్ట్ ఛాంపియన్షిప్లో నేను బంగారు పథకాన్ని సాధించాను. అదేవిధంగా ఇండియన్ యోగా టీంకి నేను వైస్ కెప్టెన్గా సెలెక్ట్ అయ్యాను మన ఆంధ్రప్రదేశ్ నుండి ఇండియా వ్యాప్తంగా. సో ఈ భారతదేశం నుండి నేను ఇండియా కెప్టెన్గా సెలెక్ట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా ప్రతి క్రీడల్లో వారికి తగినంత ప్రోత్సాహం లభించదు. చాలా కష్టపడాలి, అవకతవకలను ఎదుర్కోవాలి, కృంగిపోయే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో వాటన్నిటినీ ఫేస్ చేస్తూ నేను ఈరోజు ఈ స్థాయిలో నిలబడడం జరిగింది. నేను యోగాలో డిప్లొమో, పీజీ డిప్లొమో, ఎంఎస్సి, ఎంఫిల్ చేశాను. యోగా థెరపిస్ట్గా వివిధ కళాశాలల్లో అదేవిధంగా విద్యా సంస్థలలో నేను పనిచేయడం జరుగుతుంది. శిరీష యోగా అకాడమీని స్థాపించి దాని ద్వారా ఎంతోమంది విద్యార్థులకి ఉచితంగా శిక్షణ ఇచ్చి వాళ్ళని కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా కూడా తీర్చిదిద్దడం జరిగింది. దానికి నేను చాలా గర్వపడుతున్నాను. అదేవిధంగా వాళ్ళని ప్రోత్సహించడంతో పాటుగా ఆ విద్యార్థులతో పాటుగా నేను కూడా ప్రతిరోజు 6 గంటలు సాధన చేసి, అంటే ఒక పక్కన మన వృత్తిని మనం నిర్వహిస్తూనే ప్రతి ప్లేయర్కి ఉన్నటువంటి అదే కసి పట్టుదలతో నేను కూడా అహర్నిశలు శ్రమించి రాత్రి 11 వరకు కూడా సాధన చేసి ఆహార నియమాలు అన్నిటినీ కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ సరైన పోషణాహారం మన శరీరానికి అందించలేకపోయినా దేశానికి ఏదో ఒకటి చెయ్యాలి, మనం దేశంలో మనకంటూ బాధ్యత ఉంది, దాన్ని మనం నిర్వహించాలి అనే స్థితిలో నేను నా సాయశక్తిలా ప్రయత్నించి ఇప్పటి వరకు ఎన్నో కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. నేను పూలే నేషనల్ అవార్డు రవీంద్ర భారతిలో అందుకున్నాను. అదేవిధంగా ఉగాది పురస్కారాన్ని, అదేవిధంగా అఖండ నంది అవార్డుని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో కూడా అందుకోవడం జరిగింది. రీసెంట్గా 2025లో గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా, అంటే ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా హెచ్సిఎం అవార్డుని కూడా అందుకోవడం జరిగింది. వీటన్నిటినీ కూడా నేను యోగా ద్వారానే పొందాను. యోగాలో 18 సంవత్సరాల నుండి నాకు అనుభవం ఉంది. అప్పటి నుండి కూడా వివిధ కేటగిరీలలో నేను యోగాలో పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నాను. అయితే ఇప్పటి వరకు నేను జాతీయ స్థాయిలో 3 బంగారు పథకాలని, అదేవిధంగా 2 వెండి పథకాలని, 6 కాంస్య పథకాలని సాధించడం జరిగింది. ఇప్పుడు ఏషియన్ స్థాయిలో, అంటే మనకి సింగపూర్లో జరిగినటువంటి యోగా కాంపిటీషన్స్లో నేను 2 బంగారు పథకాలని, 4 మెరిట్ సర్టిఫికెట్లని, నెక్స్ట్ థాయిలాండ్లో జరిగినటువంటి యోగా కాంపిటీషన్లో నేను 1 బంగారు పథకాన్ని, అదేవిధంగా మనకి శ్రీలంకలో నిర్వహించినటువంటి యోగా కాంపిటీషన్లో 3 బంగారు పథకాలతో పాటుగా ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్ ఇండియాకి దక్కింది. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. నా ద్వారా నేను నా దేశాన్ని ప్రమోట్ చేయడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో దానికి ప్రతి ఒక్క స్థితిలోనూ కూడా చాలా అవకతవకలను ఎదుర్కొని పోరాడి ఒక లేడీగా ఈ సమాజంలో అన్ని ఫెసిలిటీస్ మనకి దొరికినా, ఇబ్బందులు కలిగినా దేశానికి ఏదో ఒకటి చేయాలి అనే ఇదితోనే ముందుకు సాగడం జరిగింది. నాకు దానిలో ఎక్కువ శాతం నాకు సహకరించింది మీడియాని. నేను దాన్ని ఎప్పుడు హృదయపూర్వకంగా చెప్పుకుంటాను. ఎందుకనంటే నేను నిర్వహించిన ప్రతి ఫ్రీ క్లాస్ని, నేను నిర్వహించిన ప్రతి ప్రోగ్రామ్ని కూడా ప్రజలకు తెలియచేసేది మీడియా వారే. అందుకే నేను ఎప్పుడు ప్రతి క్షణము వాళ్ళకి నేను రుణపడే ఉంటాను. అందుకే ఈరోజు ఈ మీటింగ్ ద్వారా కూడా నేను అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవడానికి కూడా నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. శాతం ఇంపార్టెన్స్ని ఇచ్చుకుంటూ వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటారు. వాళ్ళతో పోటీ పడడం అంత సులువైన పని కాదు. కానీ జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ అనే పేరుని నేను ఎన్నోసార్లు గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్, ఎన్నో రకాలుగా వైస్ కెప్టెన్గా రకరకాల బాధ్యతలు నిర్వహిస్తూ ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ని నేను మొదటి స్థానంలోనే నిలుపుకుంటూ వచ్చాను. ఈ 18 సంవత్సరాల నుండి నిర్వహించినటువంటి ఈ పోటీలతో పాటుగా నేను 2023, 24, 2025లో యోగాసన భారత్ అనేటువంటి ఒక అసోసియేషన్ ద్వారా నేను పోటీ చేసి అందులో కూడా నేను మెడల్స్ సాధించడం జరిగింది. అయితే
ఈ సెకండ్ ఏషియన్ ఛాంపియన్షిప్ అనేది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అందరి ప్రోత్సాహంతో ఇది చాలామంది పెద్దలు అంటే ఈ ప్రోగ్రాంకి ఢిల్లీ ముఖ్యమంత్రి గారు కూడా విచ్చేశారు, స్పోర్ట్స్ సెంట్రల్ మినిస్టర్ గారు, అదేవిధంగా మినిస్టర్ ఆఫ్ ఆయుష్ మినిస్టర్ గారు, వీరందరూ కూడా దీనికి విచ్చేయడం జరిగింది. అంటే అవి ఎంత కష్టతరమైనటువంటి కాంపిటీషన్స్ మీరు అర్థం చేసుకోండి. ఈ పోటీలకు ముందుగా వారు ఆల్రెడీ మెడల్స్ సాధించినటువంటి విద్యార్థులను అంటే క్రీడాకారులను ఆల్రెడీ మెడల్ సాధించినటువంటి క్రీడాకారులను 12-13 సోనిపట్ ఏప్రిల్ నెలలో సెలక్షన్స్కి నిర్వహించారు. ఈ సెలక్షన్స్కి నేను చాలా తిప్పలు పడుతూ అవకతవకలు పడుతూ ఏదో విధంగా జర్నీ చేసి అక్కడికి చేరుకొని అక్కడ నా సాయశక్తిలా నేను ప్రయత్నించి మళ్ళీ ఆల్రెడీ మెరిట్లో ఉన్నటువంటి అందరితో పోటీ పడి అక్కడ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే అక్కడ నేను సెలెక్ట్ అయ్యానో ఆన్ ది స్పాట్ ఆ నెక్స్ట్ డేని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మమ్మల్ని అంటే ఈ సెలెక్ట్ అయిన నన్ను వాళ్ళ ఆధ్వర్యంలోకి తీసుకొని 13 రోజుల పాటు వాళ్ళే శిక్షణ ఇచ్చారండి. ఎలాగా అని అంటే ఇక్కడ మేము సాధన చేసేటప్పుడు మాకు ఏ డైటీషియన్ లేరు, ఎలాంటి ప్లేసు సాధన చేయడానికి లేదు. మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చాలాసార్లు నేను అక్కడ మట్టిలోనే పడి సాధన చేసుకునేదాన్ని. చాలా రకాల స్కూల్స్లో కింద సెల్లార్లో ప్రాక్టీస్ చేసేదాన్ని. అలాంటిది అక్కడ మాకు మంచి ఆహార నియమాలతో మంచి గురువులను ముగ్గురు కోచెస్ని ఇచ్చి 2 డాక్టర్స్ని ఇచ్చి థెరపీ చేసేటువంటి డాక్టర్స్ని ఇచ్చి ఫిజియోథెరపీ డాక్టర్స్ని, అదేవిధంగా ఒక న్యూట్రిషన్ మేడంని ఇచ్చి ఎన్నో రకాల ఫెసిలిటీస్ ఇచ్చి అక్కడ మాకు 13 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఢిల్లీలో నిర్వహించేటువంటి ఈ సెకండ్ ఏషియన్ ఛాంపియన్షిప్ కోసం 3 రోజుల పాటు 5 స్టార్ హోటల్ ఫెసిలిటీస్తో అక్కడకు తీసుకువెళ్ళి అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్తో కాంపిటీషన్లో పోటీ చేయడం జరిగిందనమాట. సో ఇప్పటి వరకు సాధన చేసిన నేను ఎలాంటి సపోర్టు లేకుండా అన్ని రకాలుగా నన్ను నేనే మోటివేట్ చేసుకుంటూ వెళ్ళిన నేను అక్కడికి వెళ్ళేసరికి ఈ ఫెసిలిటీస్ అన్నీ చూసి నాకు భయం పుట్టింది. ఎందుకు అని అంటే ఇంతమంది ఉన్నారు మన చుట్టూ, ఏదైనా మనం చెయ్యాలి, ఇంకొంచెం బాధ్యత పెరిగింది. మన రాష్ట్రాన్ని, మన ఆంధ్రప్రదేశ్ని, మన దేశాన్ని ప్రమోట్ చేసే సమయం ఆసన్నమైంది. కాబట్టి నా ఎఫర్ట్ ఫుల్గా పెట్టాలి అని నా శరీరం ఎంతవరకు సహకరిస్తే దానిని మించి నేను పోరాడి మరి ఈ కాంపిటీషన్లో సాధన చేయడం జరిగింది. ఆ పోటీలని తట్టుకొని నిలబడడం చాలా కష్టతరమైనటువంటి పని అయినా సరే నేను ఇండియన్ యోగా టీంకి వైస్ కెప్టెన్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అది నాకు చాలా గర్వకారణం. అదే పోటీలలో నేను రిథమిక్ ఆర్టిస్టిక్ పెయిర్ ఆ పోటీల్లో సీనియర్ ఏ విభాగంలో ఆర్టిస్టిక్ పెయిర్లో పార్టిసిపేట్ చేసి నేను ఈ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. సో ఈ గోల్డ్ మెడల్ని తీసుకొని నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చాను. తనను మానసికంగా హింసించి తన మీద అక్రమ కేసులు బనాయించారని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ జలీల్ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. గుంటూరు సిటీ నల్లపాల్లో ఉన్న తన స్థలంను అవసరాల నిమిత్తం తాకట్టు పెట్టి కొంత నగదు తీసుకొచ్చానని, తన స్థలాన్ని ఇచ్చేయమని అడిగినా కూడా అతను ఇవ్వకపోగా తన మీద తప్పుడు కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందు నిమిత్తం తాను నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. తనకు న్యాయం చేయకపోగా తానే డబ్బులు ఇవ్వాలని పోలీసులు బెదిరించి 2 చెక్కుల మీద సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. ఈ విషయం బయటకు ఎవరికైనా చెబితే తనను చంపేస్తామని బెదిరించారని, తనకు తన కుటుంబానికి నల్లపాడు పోలీసుల వల్ల ప్రాణహాని ఉందని, కావున డీజీపీ వారు సమగ్రంగా విచారించి నిజాలు తెలుసుకుని నల్లపాడు పోలీసుల మీద తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినాక పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేశారు. అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళ భూములు రాపించుకోవటం, లక్షల రూపాయలు దోచేసేయటం చేస్తూ ఉన్నారు. నేను నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నన్ను నల్లపాడు పోలీస్ స్టేషన్లో సిఐ గారు పిలుస్తున్నారు అని 2 కానిస్టేబుల్ని పిలిపించుకొని నిర్బంధం చేసి అక్రమ కేసు బనాయించి నా దగ్గర 2 ఐసిఐసి బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 చెక్కులను, నా దగ్గర డబ్బులు లేకపోతే వచ్చే నెల 5వ తారీఖు డేట్లు వేసుకొని 9 లక్షల రూపాయలు నీ దగ్గర వసూలు చేస్తామని నిర్బంధం చేసి నా చెక్కులను తీసుకున్నారు.
కేసు పెట్టిన వ్యక్తి ఎవరో తెలీదు. 2016 సంవత్సరంలో నాకు నల్లపాడు పరిధిలో 220 గజాల స్థలం ఉంటే 3.5 లక్షల రూపాయలకు అమ్మా. 30 లక్షలకు అమ్మితే 3.5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేశాడు. అయ్యా 3.5 లక్షలకి ఇంకొక 3.5 లక్షలు కల్పిస్తాను, తీసుకో, నీకు నాకు ఎక్కడ లావాదేవీలు జరగలేదు కదా వ్రాతపూర్వకంగా, నా మీద కేసు పెట్టేవేంటి అని అడిగితే అక్కడున్న సిఐ అంటాడు, నేను ఎవరినైనా అరెస్టు చేసే పవర్ నాకుంది, ఎత్తుకొని వెళ్ళి సెల్లో పడేయండి, 9 లక్షలు ఇచ్చే వదులుతాము అని. ఇది ఎస్పీ గారు ఆదేశాల వరకు జరుగుతూ ఉన్నది, నువ్వు 9 లక్షలు ఇస్తేనే నీ మీద కేసు తీసేస్తామన్నాడు. నీకు 9 లక్షల రూపాయలు ఎందుకు ఇవ్వాలా అంటే వెళ్ళి హోంమంత్రికి చెప్పుకో. హోంమంత్రికి మేము నెల నెల పోలీస్ స్టేషన్ల నుంచి సౌత్ డిఎస్పీ పరిధిలో 4 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఆ పోలీస్ స్టేషన్ నుంచి డబ్బులు తీసుకొని వెళ్ళి మేము హోంమంత్రికి ఇచ్చుకోవాలా? నువ్వు ఎవడైతే నాకేంటి, వెళ్ళి హోంమంత్రి దగ్గరికి వెళ్ళు, లేకపోతే డీజీపీ దగ్గరికి వెళ్ళు, నాకేం ఊడేదేం లేదు, నువ్వు పార్టీ అధ్యక్షుడు అయితే నాకేంటి అంటా ఉన్నాడు. అందుకని ఆ సిఐని, నల్లపాడు సిఐని సస్పెండ్ చేయాలని గ్రీవెన్స్ సెల్లో సోమవారం రోజు డిఐజీ గారికిను ఎస్పీ గారికి కంప్లైంట్ పెట్టా. ఎస్పీ గారు అంటాడు, నేనేం చేసేది, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళు అంటా ఉన్నాడు. అసలు కేసు ఏంటి, నేను డబ్బులు ఎందుకు కట్టాలంటే ఎవడు చెప్పే పరిస్థితి లేదు. నీ ఓటోళ్ళు దాదాపుగా నాకు రోజు 70 మంది వస్తూ ఉంటారు, వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. నువ్వు కట్టాల్సిందే 9 లక్షలని నిర్బంధం చేస్తూ ఉన్నారు. సామాన్య ప్రజలకి పోలీస్ స్టేషన్లో నిర్బంధాలు చేసి రిజిస్టార్లను తెచ్చి పోలీస్ స్టేషన్లోనే రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే గత ప్రభుత్వంలో చేయలేదా, మేము ప్రభుత్వం వచ్చింది చేస్తే తప్పేంటి అని డైరెక్ట్గా చెప్తా ఉన్నారు పోలీసు వాళ్ళే. ఏంటి వ్యవస్థ, నేను 27 సంవత్సరాల నుంచి రాజకీయ ఉద్యమంలో ఉండా, ఇటువంటి దారుణాలు ఎక్కడ చూడలా. కేసులు రాజకీయ ధర్నా చేస్తే, రాస్తారోకో చేస్తే, దీక్షలు చేస్తే అరెస్టులు చేస్తారు, బెయిల్ ఇస్తారు, పంపించేస్తారు. కానీ డబ్బులు లక్షల రూపాయలు దోచేయడానికి ఇటువంటి పాలన, సమీక్షలు లేని పాలన, హోంమంత్రి గారు దీనికి నైతిక బాధ్యత వహించి ఆ జిల్లా ఎస్పీని, సిఐని, ఎస్ఐని సస్పెండ్ చేయాలా. ఇటువంటి పోలీసు వాళ్ళని వెనకేసుకొస్తున్నామని పోలీసు వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇటువంటి రాజకీయాలు మేము ఏనాడు చూడలేదు. అధికారం, ప్రభుత్వ అధికారులు ఇటువంటి దారుణాలు చేయటం, అక్రమాలు చేయటం, డబ్బుల కోసం ప్రజల్ని హింసించటం, మరి డీజీపీ గారు చోద్యం చూస్తూ ఉన్నాడు. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జి మంత్రులకు చెప్పినా కానీ మేము హోంశాఖలో జోక్యం చేసుకునే పరిస్థితి లేదు అంటూ ఉన్నారు. సింహాచలం ఆలయం వద్ద గోడకూలి 7గురు మృతి చెందిన ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. గోడకూలిన ఘటనకు దారితీసిన కారణాలపై సమగ్ర విచారణ జరుపుతామని హోంమంత్రి స్పష్టం చేశారు. కూలిన గోడ నిర్మాణం ఎప్పుడు జరిగింది, కాంట్రాక్టర్ ఎవరు, నిర్మాణంలో నాణ్యత లోపాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు ఉంటుందన్నారు. ఈ ఘటన ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందని, విచారణలో బాధ్యులుగా తేలిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి చందనోత్సవం సందర్భంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆలయ ప్రాంగణంలో గోడ కూలిన దుర్ఘటనలో 7గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించడంతో పాటు మృతుల కుటుంబాలకు భారీ పరిహారాన్ని ప్రకటించారు. సహాయక చర్యల్ని దగ్గరుండి పర్యవేక్షించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ దురదృష్టకర సంఘటనలో 7గురు మరణించారని, వారిలో 4 పురుషులు, 3 మహిళలు ఉన్నారని ఆమె తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య చికిత్స
చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. చందనోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తారని ముందుగానే అంచనా వేసి అందుకు తగిన ఏర్పాట్లు చేశామని, తాను కూడా 2 రోజుల క్రితం ఏర్పాట్లను పరిశీలించామని అనిత తెలిపారు. ఇది ఊహించని ఘటన అని, గోడ కూలుతుందని ఎవరు ఊహించలేరన్నారు. అర్ధరాత్రి వర్షం పడుతున్న సమయంలో మేము కూడా అక్కడే ఉన్నామని, దర్శనం చేసుకుని బయటకు వచ్చాక ప్రమాదం గురించి తెలిసిందని వెంటనే ఇక్కడికి చేరుకుని సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తూ ఉన్నామని, సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం జరగలేదని తెలిపారు. 2:30-3 మధ్యలో సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ తక్షణ సహాయక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా సిపి గారు, కలెక్టర్ గారు, మేము అందరూ కూడా సహాయ చర్యల్లో పాల్గొనడం కూడా జరిగింది. మీ అందరూ కూడా తెలుసు. ఈరోజు ఈ సంఘటన గురించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా మా అందరితో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కనుక్కోవడం జరిగింది. ఏపీ మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేసుకుని ఇంకా సహాయక చర్యలు ఇంకా ఎవరైనా ఉన్నారా, వాళ్ళకి ఎటువంటి వైద్యం అందిస్తున్నాం, ఇదంతా కూడా చాలా క్లియర్గా అయితే ఇక్కడ మన అందరికీ తెలుసు. ఇక్కడ ఎవరైతే ఇక్కడ చనిపోయారో, క్షతగాతులు ఎవరైతే చనిపోయిన వాళ్ళు 7గురికి కూడా ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఈరోజు గవర్నమెంట్ ప్రకటించడం జరిగిందండి. అది మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఎవరికైతే ఇంజురీ ఉన్నదో వాళ్ళకి 3 లక్షల రూపాయలు కూడా గవర్నమెంట్ నుంచి అనౌన్స్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ సంఘటనలోని ఈ దుర్ఘటనలో చనిపోయారో వాళ్ళ కుటుంబంలోని చదువుకున్న వాళ్ళు ఎవరో మనం ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు ఈరోజు ఆ క్షతగాతులు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా, వాళ్ళ కుటుంబాలందరికీ కూడా బాసులుగా నిలబడాలి, వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ధైర్యం చెప్పాలని ఇక్కడ నన్ను, అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ గారిని, మన సత్యప్రసాద్ గారిని, అందరినీ కూడా మినిస్టర్స్ అందరినీ కూడా ఇక్కడే ఉంచడం కూడా జరిగింది. మీ అందరికీ తెలుసు, నరసింహస్వామి టెంపుల్లోని దర్శనాలంటే అరౌండ్ రాత్రి 12 గంటల వరకు కూడా దర్శనాలు జరుగుతూనే ఉంటాయి. అందువల్లనే ఎటువంటి ఆటంకాలు కలగకూడదు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి మేము కూడా గౌరవ సీఎం గారికి మొత్తం అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందువల్లనే సీఎం గారు కూడా ప్రజలకు కానీ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే మాకు మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేస్తున్నారు. ఎవ్రీ టైం మేము అక్కడికి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాము. దయచేసి ఇక్కడున్న పత్రికా సోదరులు కానీ, రాజకీయ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా నేను ఒకటే కోరుకుంటున్నానండి, ఇది ఆపత్కాల సమయం. మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా జరిగినాయి. మీ అందరికీ కూడా తెలిసి ఎక్కడ కూడా లైన్ అనేది ఆగకుండా, వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా లైన్ అనేది సాఫీగా సాగుతుంది. దర్శనాలు అన్నీ జరుగుతున్నాయి. దురదృష్టం ఏంటంటే ఆ 7గురు చనిపోవడం, ఆ గోడ కూలి 7గురు చనిపోవడం దురదృష్టం. ముఖ్యంగా ఈ గోడ ఎందుకు కూలింది, ఎలా కూలింది, దాని మీద కూడా గౌరవ సీఎం గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి, అది నిజ నిర్ధారణ కమిటీయా లేకపోతే మనకి ఎందుకు అలా జరిగింది, ఆ ఇన్సిడెంట్ ఎందుకు అలా జరిగింది అనే దాని మీద ఒక నివేదిక 2 రోజుల్లో ఇమ్మని చెప్పి గౌరవ సీఎం గారు కూడా ఆదేశించడం అయిందండి. దాని నివేదిక వచ్చిన మీదట అందులో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఈరోజు కుటుంబాలు ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన వారి కుటుంబాలందరికీ కూడా గవర్నమెంట్ తరఫున సంతాపం తెలియజేసుకుంటున్నాం, మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామండి. మళ్ళీ చెప్తున్నానండి, ఈ టైంలోని రాజకీయ నాయకులు కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ, అదేవిధంగా పత్రికా సోదరులు మీరు అందరూ కూడా మా అందరికీ కూడా సహకరించి ఈ సహాయ కార్యక్రమాల్లోని కూడా మీరు అందరూ కూడా సహకరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా మనందరి మీద ఉంది కాబట్టి మీరు అందరూ కూడా సహకరించారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంలో గోడకూలి 7గురు భక్తులు మృతి చెందిన దుర్ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన దురదృష్టకరమన్న జనసేనాని మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అందరూ ధైర్యంగా ఉండాలని కోరారు. అనంతరం ఆయన ఈ ఘటన గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. హోంమంత్రి అనిత ఘటనా స్థలిలో సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అటు సీఎం చంద్రబాబు కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. భారతీయ జనతా యువ మోర్చా షర్మిల ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యల్ని నిరసిస్తూ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ నేతృత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ముట్టడి, కాంగ్రెస్ నేతలకు బీజేవైఎం కార్యకర్తలకు మధ్య ఘర్షణ, తీవ్ర ఉద్రిక్తత, పోలీసులు జోక్యం చేసుకున్న ఇరు పక్షుల మధ్య కొనసాగిన బాహాబాహి షర్మిలకు వ్యతిరేకంగా బీజేవైఎం నేతల నినాదాలు. బీజేవైఎం నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు యువమోర్చా రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి చైతన్య శర్మ, కృష్ణా జిల్లా అధ్యక్షుడు నాగలింగం రాము, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, స్వాతిరావుతో పాటు యువమోర్చా కార్యకర్తలు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు కృషి. వాటర్ ట్యాంక్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుకకు హాజరైన మంత్రి లోకేష్. కంకిపాల్లోని ఆయన కన్వెన్షన్లో జరిగిన ఈ వివాహ మహోత్సవ వేడుక. సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి క్షేత్రంలో గోడకు 7 భక్తులు మృతి. ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం. కాంగ్రెస్ నేతలకు బీజేవైఎం కార్యకర్తలకు మధ్య ఘర్షణ, తీవ్ర ఉద్రిక్తత. పోలీసులు జోక్యం చేసుకున్న ఇరుపక్షాల మధ్య కొనసాగిన బాహాబాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.